ఇట్లాంటి పేజ్ అందరు చూస్తున్నారండి. ఇది ప్రాపర్టీ లిస్ట్ ఆఫ్ పేజ్. ఈ పేజ్ అందరు చూస్తున్నారా? ఇది జస్ట్ లైక్ housing.com అండి. వచ్చిన పేజ్ వచ్చింది కదండి. ఇక్కడ పైన త్రీ ఉన్నాయి కదా, నార్మల్ టైప్ ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారు, డాట్స్. 3 డాట్స్ ఉన్నాయి పైన, 3 లైన్స్ ఉన్నాయి కదా, చూస్తున్నారా కార్నర్ లో. అక్కడ మీకు క్లిక్ చేసినట్టయితే సైన్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆ సైన్ అని క్లిక్ చేయండి సార్. సైన్ అని క్లిక్ చేస్తే ఇట్లా మీకు వస్తుంది. వెబ్సైట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్, అంటే మీరు సైన్ అప్ చేసుకోగలదండి. మీకు గూగుల్ అకౌంట్ ఉంటే మీకు గూగుల్తో లాగిన్ అయిపోవచ్చు. కంటిన్యూ విత్ గూగుల్ కొడదామండి. అవి which email you want to use అని అడుగుతుంది. మీకు 2-3 ఈమెయిల్స్ ఉంటే మీరు చూస్ చేసుకోవచ్చు. సో నేను నా పర్సనల్ ఈమెయిల్తో లాగిన్ అవుతున్నానండి. అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో లాగిన్ అయిపోయింది. సింపుల్ అండి. ఒకసారి లాగిన్ అయితే మీ ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ చేస్తే మీరు ఫోన్ నెంబర్తో లాగిన్ అయిపోవచ్చు, లేదంటే జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. సో వెళ్ళిన తర్వాత పోస్ట్ ప్రాపర్టీ, ఇక్కడ మీరు పోస్ట్ ప్రాపర్టీలో 3 స్టెప్లు ఉంటాయండి. ఒకటి బేసిక్ డీటెయిల్స్ కానీ, ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ, ప్రైస్ డీటెయిల్స్, ఈ 3 ఎంటర్ చేస్తే ప్రాపర్టీ పోస్ట్ అయిపోతుంది. అది రెంట్కి ఇవ్వాలనుకున్నా, మీరు సెల్ చేయాలనుకున్నా, అది అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా ప్లాట్ అవ్వచ్చు, లేదా ఏరియా ఎకరాల్లో అమ్మాలనుకున్నా, ప్రతిదానికి ఆప్షన్స్ ఉంటాయండి. లేదా ఇండిపెండెంట్ హౌస్ అవ్వచ్చు, లేకపోతే పెంట్ హౌస్ అవ్వచ్చు, అన్ని ఆప్షన్స్ అందులో ఉంటాయండి. అది కమర్షియలా, రెసిడెన్షియలా అన్ని అడుగుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత అది గూగుల్కి వచ్చేస్తుంది కదా. సో మీరు ఏంటి, ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి కదా మనకు. housing.com నువ్వేంటి గొప్ప, నువ్వేంటి చేస్తా అంటే, ఇందులో మనకు ఒక అడ్వాంటేజ్ అంటే ఈ యూట్యూబ్ లింక్ ని మీరు ఏదైతే మీరు ప్రాపర్టీ పెడతారు దానికి యూట్యూబ్ లింక్స్ వీడియోస్ మీరు ఇచ్చారు కదా, అలాంటి వీడియోస్ ఉంటే అవి యూట్యూబ్ లో ఉంటే కనుక యూట్యూబ్ లింక్ ఇవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వచ్చు. అవి దాంతో ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. యూట్యూబ్ ని ఇన్స్టాగ్రామ్ ని ఇంటిగ్రేట్ చేస్తాం. సో దానివల్ల ఆ ప్రాపర్టీ ఎక్కువ వైరల్ అవ్వడానికి, ఎక్కువ సజెస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది అంటే అది మెయిన్ థింగ్. అందులో మీరు యూట్యూబ్ నుంచి హ్యాష్ ట్యాగ్స్ కానీ, అలాగే ఇన్స్టాగ్రామ్ నుంచి హ్యాష్ ట్యాగ్స్ కానీ ఈ ప్రాపర్టీని ఎక్కువ వైరల్ అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అది మెయిన్ థింగ్ అండి ఈ యాప్ గురించి. అట్లాగే నాకు ఇంకొకటి ఏంటంటే, ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. వివి డిజిటల్ స్టూడియో అని నాకు ఒక కంపెనీ ఉంది. అందులో ఏంటంటే బేసిక్ గా నాకు చాలా పిచ్చ వీడియోస్ మేకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. సో ఆ ఇంట్రెస్ట్ తో మనం ఏంటంటే అది కూడా కంటెంట్ రిలేటెడ్, కంటెంట్ క్రియేట్ చేయడం.